ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? చదివిన వాక్య భాగంలో మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వారితో నివసించును. నిజమే, నిత్యము మండుతూ ఉంటే దాని ప్రక్కన ఎవరు నిలబడగలరు? సాధారణంగా మనిషి జీవితంలో వస్తున్నటువంటి వేసవి కాలాన్ని తట్టుకోవడమే మనిషికి కష్టంగా ఉంటుంది. ఆ ఎండలో బయటకు వెళ్ళడమే ఇబ్బంది. మరి అటువంటి సందర్భంలో నిత్యము కాలుచు నిత్యము దహిస్తూ ఉన్నటువంటి అగ్నితో ఎవరు నివసింపగలరు? వాక్యం సెలవిస్తుంది, దహించు అగ్నితో నివసించాలా? అసలు అగ్నితో మనకేం పని? అగ్నితో అవసరమా? అగ్ని మనకి ఏ విధంగా సహాయపడుతుంది? అగ్ని కాల్చడానికి తప్ప దేనికి ఉపయోగపడుతుంది? అయితే మనలో నిత్యము దహించు అగ్నితో నివసింపగలిగిన వాడు ఎవడు? కానీ పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, నిత్యము మండుచున్న నిత్యము కాలుచున్న వానితో మనము నివసించాలి. ఇంతకీ నిత్యము మండుచున్నవాడు ఎవరు? నిత్యము కాల్చుచున్నవారు ఎవరు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దహించు అగ్ని అయినటువంటి ఆయనతో మనం నివసిస్తే ఎప్పుడు మండుతూ ఉండిద్దని వాక్యం సెలవిస్తుంది. మరి ఎప్పుడు మండుతూ కాలుస్తూ ఉంటే ఎవరు నిలబడగలరు? వాక్యంలో చూద్దాం మరొక 2 విషయాలు. యెషయా ప్రవచన గ్రంథంలోనే 30వ అధ్యాయము 27వ వచనం చివరి మాట, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె. వాక్యం మనం చూస్తాం, ఆ దహించు అగ్ని ఎవరు అంటే ఆయనే. మన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. ఎలాగ దహిస్తూ అగ్నిగా ఉన్నాడంటే నిలువెల్లా ఆయన అగ్ని స్వరూపిగా ఉన్నాడు. ఆయన నాలుక అగ్ని జ్వాల వలె ఉంది. అంటే దాని అర్థం ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన చెప్పే ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ బుద్ధిహీనునికి భక్తిహీనునికి భారంగా, నొప్పిగా, బాధగా, ఇబ్బందిగా, దుఃఖాన్ని కలుగజేసే విధంగా వాళ్ళకు ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు బుద్ధిహీనులు, భక్తిహీనులు కనుక దేవుడు అబద్ధం ఆడొద్దు అంటే అది వారు చేయకుండా ఉండలేరు. అబద్ధం ఆడుతూ ఉంటారు. కొండలు మాట్లాడొద్దు అంటే మాట్లాడుతూనే ఉంటారు. బూతులు మాట్లాడొద్దు అంటే మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకి బాధ. దహించు అగ్ని యేసు, ఆయన కాలుస్తూ ఉంటాడు. ఇది చేయకూడదు, అది చేయకూడదు అని మాట చెప్తూ ఉంటారు. ఇది చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన పక్కన నిలబడలేరు. దహించు అగ్నితో సహవాసం చేయలేరు. కానీ దహించు అగ్ని ఉన్న ప్రభువుతోనే సహవాసం చేయాలి. ఆయన అగ్ని స్వరూపి గనక ఆయన మనలను అగ్ని జ్వాలగా మారుస్తాడు. అందుకే మనం జకర్యా గ్రంథంలో యెహోషువను గురించి చూస్తాం. అతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి. ఎలాగ తీయబడ్డాడు? అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివిగా. యెహోషువ దహించు అగ్ని అనేటువంటి దేవునిలో నుండి ఒక పాత్రగా, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడడానికి ఏర్పరచబడిన వాడు. అతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి. ప్రతి క్రైస్తవుడు అగ్ని వల్లే మండుతూనే ముందుకు సాగాలి. ప్రతి క్రైస్తవ సేవకుడు అగ్ని వల్లే మండుతూనే ముందుకు సాగాలి. ఒకవేళ ఆ అగ్ని ఆరిపోయిందంటే అర్థం ఏంటంటే దహించు అగ్నితో సహవాసం కలిగి ఉండలేదు. కారణం ఏంటంటే దహించు అగ్ని నిత్యము కాలుస్తూ ఉంటుంది, ఖండిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, బుద్ధి చెప్తూ ఉంటుంది. ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్తూ ఉంటుంది. దానికి ఎవరైతే లోబడతారో వారు అగ్నిలో నుండి తీసిన కురివలే మార్చబడతారు. దహించు అగ్ని అనేటువంటి క్రీస్తుతో సహవాసం చేయగలుగుతారు. ఆయన ప్రతిదీ స్పష్టంగా మనకు వివరిస్తాడు. ఆయన బోధిస్తాడు, ఆయన ఉపదేశిస్తాడు. ఇది చూడకూడదు, ఇది పాపం, అది చేయకూడదు, అది పాపం అని ప్రతిదీ పాపాన్ని ఎత్తిపట్టి ఇది చేయకూడదు అని ఖచ్చితంగా ఆయన చెప్తాడు, ఖండితంగా ఆయన చెప్తాడు. ఆజ్ఞ ఇస్తాడు, కట్టడను ఇస్తాడు. కనుక వాటికి ఎవరైతే లోబడి ముందుకు సాగుతారో వారు మాత్రమే ఆయనతో నిలిచి ఉండగలరు. మరియు మనం 2వ విషయాన్ని చూద్దాం. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు కూడా అగ్ని జ్వాల వలె ఉంటాయి. చీకట్లో ఉన్న వాళ్ళు పాపం చేస్తున్న వారు అనుకుంటారు మమ్మల్ని ఎవరు చూడట్లేదు అని. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దుష్కార్యాన్ని, దుర్మార్గతను లోపల పెట్టుకొని నా దుష్టత్వం, నా పాపంని ఎవరు చూడగలరు, నా తలంపుల్లో ఉన్నటువంటి పాప హేయ క్రియలను ఎవరు గుర్తించగలరు అని అనుకుంటారు. కానీ వెలుగైనటువంటి దేవుడు, చీకటిని వెలుగును ఏకరీతిగా చూడగలిగినటువంటి దేవుడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నాయన్న సంగతిని మర్చిపోతున్నారు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన అన్ని చూస్తాడు. ఆయన చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు, చూసి ప్రతిఫలం ఇచ్చేవాడు, చూచి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, చూచి ప్రతిదండన చేయవాడు, చూచి రక్షించువాడు, చూచి లేవనెత్తువాడు, చూచి సహాయం అందించేవాడు, చూచి తన కృపను కుమ్మరించువాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన చూపులు కూడా అగ్ని స్వరూపం. ఇక్కడ నిలబడ్డావేంటి అని ఆయన మాట్లాడడానికంటే ముందు అక్కడ నిలబడిన సంగతి ఆయన చూశాడు. ఆయన కనులుండి చూడగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు. మనం 115వ కీర్తన చూస్తాం, మనుషులు విగ్రహమును చేసుకొని
పూజిస్తున్నారు అవి మట్టివి, విగ్రహములు, చెక్కతో చేయబడినవి. వాటికి నోరుండి మాట్లాడవు, కనులుండి చూడవు. ఎన్ని అవయవాలు ఉన్నప్పటికీ, చెవులు ఉన్నప్పటికీ, కాళ్ళు ఉన్నప్పటికీ, చేతులు ఉన్నప్పటికీ, నోరు ఉన్నప్పటికీ ఏవి తినలేవు, ముట్టలేవు, స్పర్శించలేవు, రుచి చూడలేవు, మాట్లాడలేవు, దర్శించలేవు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చూడగలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడు, వినగలిగిన వాడు, ఆయన దహించు అగ్నిగా రోషం కలిగినటువంటి దేవుడుగా ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన చెప్తున్నారు, నేను దహించు అగ్నిని, నాతో మీరు నిలబడగలరా? నేను నిత్యము కాల్చుచూ ఉండువాడును. ప్రతిరోజు దిన ఆరంభం నుండి దిన అంతం వరకు ఎన్నో పాపాలు మన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ మరియు అది ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటారు, అది తప్పు, అది చేయకూడదు అని చెప్పిన వెంటనే దానికి లోబడి దాన్ని స్వీకరించి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించగలిగేది ఎందరూ? అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయనతో ఎవరు జీవించగలరు, ఆయనతో ఎవరు నిలబడగలరు? ఆయన దహించు అగ్ని, పాపాన్ని గద్దించేవాడు, పాపాన్ని ఖండించేవాడు, పాపాన్ని చేయకూడదని బుద్ధి చెప్పువాడు, బుద్ధిహీనతను దుర్మార్గతను ఎత్తి చెప్పువాడు, వాటి నుండి విడుదల పొందమని ఆజ్ఞాపించువాడు, దురాత్మలను పారదోలగలిగిన వాడు, చీకటిని పారదోలి వెలుగును నింపగలిగిన వాడు. ఆయన దహించు అగ్ని, ఆయనతో ఎవరు నిలబడగలరు? ఇక్కడే ఆయన చెప్పిన మాటను, ఆయన చూస్తున్న చూపులకు ఆయనతో నిలబడలేకపోతే పరలోక రాజ్యములో ఆయనతో నిత్యము యుగములు ఎలా నిలవబడగలరు? ప్రభు అందుకే ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్నాడు, నాతో నిలవగలిగింది ఎవరు? మరొక విషయాన్ని మనం చూస్తే ఒక చక్కటి మాట, మనం ఆయనతో నిత్యము మండుచూ ఉండాలంటే, అగ్నిలో నుండి తీసిన కురివలే ఉండాలి అంటే, మండుతూ ప్రకాశించుతూ ఉండాలంటే, బాప్తిస్మిచ్చు యోహాను గురించి రాయబడింది, అతడు మండుచూ ప్రకాశించు దీపమై ఉన్నాడని, జ్యోతిలాగా వెలుగుతున్నాడంట, మండుచూ ప్రకాశిస్తున్నాడంట. అంటే నిజంగా దేవుని కొరకు జీవించే వాళ్ళు, దేవుని సాక్ష్యాలుగా, ప్రతినిధులుగా ప్రతిబింబించే వాళ్ళందరూ కూడా వెలుగుతోనే ప్రకాశిస్తారన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. మరి దేవుడితో అటువంటి అగ్నితో నిలిచి ఉండాలంటే, సహవాసం చేయాలంటే ఎలాగా? చాలా పెద్ద ప్రశ్న. కానీ దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది, చక్కటి సలహా, చక్కటి సదవకాశం, చక్కటి ఆలోచన, చక్కటి బోధ, చక్కటి ఉపమానం, ఉన్నతమైనటువంటి ఉపదేశము. పరిశుద్ధాత్మ అగ్ని వలె అపోస్తులను నింపినప్పుడు వారి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డారు. క్రీస్తు కొరకు అతసాక్షులు అవడానికి అడుగు ముందుకు వేశారు. క్రీస్తును ప్రకటించడానికి ఈ శరీరము తుచ్చమైనదని, మనం జయించాలని శరీర క్రియలను విడిచిపెట్టారు. ఆత్మశక్తి చేత దేవుని సాక్షులుగా ముందుకు సాగిపోయారు. కనుక మనకి వాక్యం సెలవిస్తుంది, మనం ఆయనతో నిత్యము నిలిచి ఉండాలంటే, ఎక్కడనూ ఇహమందును ఆయనలోనే, ఆయనతోనే ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. ఈ అగ్ని అభిషేకం ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే నిత్యము దహించు అగ్నితో సహవాసము చేయగలరు, నిలబడగలరు, కాల్చుచున్న వానితో నివసించగలరు. లూసిఫర్ గురించి కూడా రాయబడినటువంటి మాట యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం, అతడు కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించువాడు అని చూస్తాం. అంటే పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి శ్రేణి, ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి లూసిఫర్ కాలుచున్న రాళ్ళ మధ్య, అగ్ని మధ్య ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తనలో పాపం తనలకు చోటు చేసుకుందో, కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించడం కష్టంగా ఉంది, నాకు సులువు కావాలని సింహాసనాన్ని కోరుకున్నాడు, వెంటనే పతన స్థాయికి చేర్చబడ్డాడు, పాతాళానికి త్రోయబడ్డాడు, నిత్యాగ్నికి తీర్పుకు సిద్ధపరచబడ్డాడు. కనుక నేటి దినాన్ని వాక్యం ఉంటే మీతో మనందరితో ప్రభు సెలవిస్తున్నాడు, ఆయనతో మనం నిలిచి ఉండాలి. ఆయన అగ్ని స్వరూపి, ఆయన మాట, ఆయన చూపు అగ్ని. నిజంగా అగ్ని స్వరూపంగా సేవ చేసినటువంటి సేవకుల మధ్యలో సేవకుడు పక్కన నిలబడాలన్నా కూడా భయమే. వారు ఖండితంగా వాక్యాన్ని స్పష్టంగా చెప్తారు కనుక దాన్ని ఆచరించడానికి, స్వీకరించడానికి కష్టం. దహించు అగ్నితో ఎవరు నిలబడలేరు. ఇతని బోధ కష్టంగా ఉంది, ఇతను చేసేటువంటి ఉపదేశం భారంగా ఉంది, ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఈ తరంలో ఎంత భక్తిగా ఎవరుంటున్నారు అని తోసిపుచ్చి పాపం వైపు అడుగు వేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ అట్టి వారు పరలోక రాజ్యానికి వారసులవడం దుర్లభం. కనుక మనము నిత్యము దహించుతున్నటువంటి క్రీస్తుతో నిలిచి ఉండాలి అంటే గనక, దహిస్తూ ఉండగా ప్రతి పాపము కాల్చివేయబడాలి. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు ప్రతి పాప అణువు మనలో నుండి కాల్చి తీసివేయబడాలి, తొలగించబడాలి. అప్పుడు మాత్రమే మనం ఆయనతో నివసింపగలుగుతాం. ఒకవేళ ఆయనతో నివసించడం కష్టము అనుకుంటే, అపవాది అయినటువంటి సాతాను తన నామఘనతను కోల్పోయాడు, తన స్థాయి ఘనతను కోల్పోయాడు, తన దేహానికి ఉన్న ఘనతను కోల్పోయాడు, పరలోక రాజ్యంలో తనకున్న ఘనతను కోల్పోయాడు. ఘనహీనుడిగా, బుద్ధిహీనుడిగా, అబద్ధానికి జనకుడుగా, నరకానికి మొట్టమొదటి పాపిగా భద్రము చేయబడ్డాడు. కనుక వాటిని జయిస్తాం. పాపము లేకుండా ప్రతి పాపమును కాలుస్తూ ఉండగా ఇది తప్పు అని చెప్పిన వెంటనే దాన్ని సరి చేసుకుందాం. వాక్యానుసారంగా జీవిస్తూ, భర్తలు భార్యలను ప్రేమిస్తూ, కుటుంబ పోషణను జాగ్రత్తగా చూసుకుంటూ, భార్యలు భర్తను దేవుని వలె గౌరవిస్తూ, నీ దేవుడిని యెహోవాకు భయపడినంతగా నీ భర్తలకు భయపడండి. మీ శిరస్సులను గుర్తించి భర్తలను ప్రేమిస్తూ, భర్తలను గౌరవిస్తూ, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తూ, తల్లిదండ్రుల మాటలు కాల్చబడుతున్నాయి, ఇది కష్టం అని అనుకోకుండా వాక్యానుసారంగా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటను విని
విని వాటికి లోబడుతూ తల్లిదండ్రులు గౌరవిస్తూ వారి మాటకు విధేయులై జీవిస్తే మనము నిత్యము దహించు అగ్నితో నివసింపగలుగుతాం. సంఘ బిడ్డలు నిజమైనటువంటి అభిషిక్తుడైనటువంటి సేవకుడు చెప్తున్నటువంటి మాటను ఇది తప్పుడు చేయకూడదని చెప్పిన వెంటనే దాన్ని స్వీకరించి ఆ ప్రకారం వాక్యానుసారంగా తమను తాము క్రీస్తుకు ప్రతిష్ఠించుకొని క్రీస్తు కొరకు ప్రజ్వలించాలనేటువంటి దృక్పథంతో అడుగు వేసిన వారు నిత్యము దహించు అగ్నితో నిత్యము కాల్చుచున్న వానితో నివసింపగలుగుతారు, నిలిచి ఉండగలుగుతారు. నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నుల మూసెట్టితో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువు వాక్యాన్ని ప్రతిగబడిన జ్ఞాపకం చేసుకోండి, నిండారుగా దీవించండి. నిత్యము దహించు అగ్నిమైనటువంటి మీతో నివసించడానికి కావాల్సినటువంటి సిద్ధపాటును మీరు తెలియజేస్తారు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అగ్ని అభిషేకంతో నింపబడకపోతే అగ్ని స్వరూపమైనటువంటి నీతో నివసింపలేమని మీరు తెలియజేస్తారు. వాక్యాన్ని ప్రతిగబడిన విధంగా మీరు ఆశీర్వదించండి. అగ్ని అభిషేకంతో నింపండి. నిత్యము దహించు అగ్నిమైనటువంటి నీతో యుగాయుగమును నివసించినట్లుగా జీవించినట్లుగా నిలిచి ఉండినట్లుగా మీరు నిండాలుగా దీవించి ఇంకా నువ్వు సమస్త కుదువులను కొరతలు తీసివేసి సమృద్ధిని దయచేసి నీ సాక్షులుగా వారిని ప్రజ్వలింపచేసి పచ్చని వలె మొక్కల వల్ల నీ సన్నిధిలో ఎదిగింపచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.